మీరు ఒక్కరే వచ్చారే? అబ్బాయి బ్రహ్మానందం వెళ్ళి దివ్యాస్త్రాల మంత్రాలు స్మరిస్తూ ఉన్నాను. ఇదేమిటండి ఈ వికారాలు? లేక లేక ఒక పచ్చిపాప కలిగితే వాడిని తీసుకురాకుండా ఈ మంత్రాలు దివ్యాస్త్రాలు మనకెందుకండి? వాడి కోసమేనే కుశలవులకు గురువు గారు ఉపదేశిస్తుంటే విన్నాను. అందులో 2 బీజాక్షరాలు స్ఫురణకు రావడం లేదే. ఆలోచించండి, బాగా ఆలోచించండి. మన బ్రహ్మానందానికి మీరే ఉపదేశించండి. ఏమండి, జ్ఞాపకం వచ్చిందా? మొట్టిగా వచ్చింది. ఒక అక్షరం జ్ఞాపకం వచ్చింది, 2 అక్షరం జ్ఞాపకం రాలేదే. అది అలా వణికిపోతున్నారే? దివ్యాస్త్రాలు కనిపిస్తున్నాయా? భయపడకండి. తలుపు వేయవే, నువ్వు లోపల కూడా వస్తుంది. నాకు భయం వస్తుందండి. మీరే వెళ్ళి నాయనా చూడండి, ఎవరో చూడండి. నాయనా ఆరిపిడుగా నువ్వట్రా? ఒరే బ్రహ్మానందం, ప్రాణం తీసావా? చంపేశావురా? నాయనా చంపేశావు. చూసారా వీడి ధైర్యం? ఆ మంత్రాలన్నీ వీడికి బోధించండి. ఇంకెక్కడి మంత్రాలే, భయంతో పటాపంచలైపోయినాయి. మీ అమ్మని భలే భయపెట్టేశావురా. అన్న రామచంద్ర, అశ్వమేధ యాగార్థం యజ్ఞశాలలు నిర్మించడానికి తగిన ఏర్పాట్లు చేశాను. దేవర్షులకు మహర్షులకు భక్తిపూర్వకంగా ఆహ్వానాలు అర్పించాను. వదిన గారి స్వర్ణ విగ్రహాన్ని నిర్మించడానికి ఈ మహాశిల్పి అర్జునుడిని కూడా పిలిపించాను. అన్నయ్య, తమ దర్శనం కోసం ప్రజలందరూ వచ్చారు. ఇది సమయం కాదని ఎంత చెప్పినా భీష్మించుకుని కూర్చున్నారు. లక్ష్మణ, ప్రజలను ఆటంకపరచడం సముచితం కాదు. వారిని వెంటనే శ్రీరామచంద్ర ప్రభు, మా అపరాధాలు మన్నించండి ప్రభు. 1-2 తుంటర్లు కూసిన కూతల వల్ల అయోధ్య ప్రజలమైన మేమందరూ అప్రతిష్ట తెచ్చుకొని మహాపాపం కట్టుకున్నాం ప్రభు. మా మాతృదేవత శ్రీ జానకీదేవిని పోగొట్టుకున్నాం. గడిచిన 10 సంవత్సరాలు ప్రభు దర్శనానికి కూడా దూరమై అభాగ్యులమయ్యాం. మేం చేసుకున్న మహాపాపానికి నిష్కృతి లేదు ప్రభు. ఆ మహాసాధ్వి లోకమాత ఉసురు ఊరికే పోతుందా? ఇన్నాళ్ళు కరువు కాటకానికి గురి అయ్యాయి. భూమి బీటలు బారిపోయింది. విత్తనాలు చల్లిన మొక్కలు మొలవు. అతివృష్టి అనావృష్టి. కన్న తండ్రిలా ఏలిన వారు సంవత్సర గ్రాసాలనిచ్చి మమ్ము మా పిల్లల్ని కాపాడారు. పౌరులారా, ఇంకా మీరేమీ భయపడనవసరం లేదు. ప్రజాక్షేమం కోసం మిమ్మల్ని అందరినీ ఈతి బాధల నుండి రక్షించడానికి శ్రీరామచంద్రులు అశ్వమేధ యాగం చేస్తున్నారు. అదే విన్నాం మహాప్రభు. ఆ యాగానికి జానకీదేవి గారి స్వర్ణ విగ్రహం చేయించబోతున్నారని విన్నాం. అందుకుగాను ఆ ఇల్లాలికి సాటి అయిన పరిశుద్ధమైన సువర్ణం మా పాపానికి ప్రాయశ్చిత్తంగా సమర్పిస్తున్నాం. అనుగ్రహించండి ప్రభు.
మళ్ళీ కన్నీళ్ళ? మేము అయోధ్యకు వెళ్ళడం ఇష్టం లేక కాదు నాయన. మీరు వీధి గాయకుల్లాగా అయోధ్యకు వెళుతున్నారంటే నా మనసు పరిపరి విధాలు మదన పడుతోంది. నాకేం భయం లేదమ్మా. వీరమాతవి, నీ కుమారులం కావా? ఈ వేణులు మిడుతూ రామాయణం పాడగలం. అవసరమైతే ధనుష్టంకారం చేస్తూ ముల్లోకాలు ఎదురైనా పోరాడగలం. అదే నా భయం నాయన, ఎక్కడ దుడుకుతనం చేస్తారు అని. చెయ్యమ్మా, మమ్మ ఆశీర్వదించి పంపించు. ఒక్కసారి శ్రీరామచంద్రుని కళ్ళారా చూసి వస్తాం. చూడండి నాయన, నా కళ్ళు కూడా పెట్టుకుని తనివి తీరా చూడండి. కళ్ళారా చూసి ఆనందించి పూజింపదగ్గ మహానుభావుడు ఆయన. కానీ ఒక్క మాట, ఎవరైనా సరే బహుమానాలు ఇస్తే పుచ్చుకోకండి. మాకెందుకమ్మా, శ్రీరామ దర్శనమే బహుమానం. అవునాయనా, పదండి. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ఆలపించిన ఆలకించిన ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. శ్రీరాముని రాజు చేయగా కోరెను దశరథ భూజాని. పౌరులెల్లము పొంగిపోయిన మంగళ వార్త విని. పౌరులెల్లము పొంగిపోయిన మంగళ వార్త విని. కారతిత్తుగా మారెను కైక మందర మాట విని. మందర మాట విని. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. అలుక తెలిసి ఏ తెంచిన భూపతి నడిగిను వరములు ఆ తండ్రి. కలుపలయు పట్టాభిషేకము భరతునికి పృథివీ. వెలగ వలయు 14 ఏడులు రాముడు కారడవి. చెలియ మాటకు అవును కాదని పలుకడు భూజాని. కూలే భువిపైని. వినుడు వినుడు